నమస్కారం. ఈనాటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణం చేయబోతున్నాం. అదేంటంటే 18-19వ శతాబ్దాల కాలంలో కోస్తా ఆంధ్ర ప్రాంతం ఊహించని విధంగా ఎలా రూపాంతరం చెందింది అన్నది చూడబోతున్నాం. అసలు కేవలం కొన్ని దశాబ్దాల వ్యవధిలోనే ఎవరూ ఊహించని శక్తులు ఒక ప్రాంత భవిష్యత్తును ఎలా మార్చేసేయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మరింతకీ 19వ శతాబ్దపు కోస్తా ఆంధ్ర రూపురేఖలను సమూలంగా మార్చేసిన ఆ అదృశ్య శక్తులు ఏమై ఉంటాయి? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఆధునికీకరణ వెనక ఏ ఒక్కరి కృషి లేదు. విదేశీయులు, అలాగే మన స్థానికుల ఆశ్చర్యకరమైన కలయిక ఈ మార్పుకు ఎలా పునాది వేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం చారిత్రక పరిణామాన్ని మనం 5 ప్రధాన అంశాలుగా చూడొచ్చు. అవేంటంటే సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ, ఆర్థర్ కాటన్ గారి అద్భుతాలు, మహిళా విద్యకు పడిన పునాదులు, కాండ్రేగుల వంశ వారసత్వం మరియు చివరగా రూపాంతరం చెందిన మన సమాజం. ముందుగా మొదటి అంశం, కోస్తా ప్రాంతపు సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. మార్పులు జరగక ముందు, అంటే ప్రారంభంలో కోస్తా ఆంధ్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్థానిక చేనేత వృత్తిపైనే ఆధారపడి ఉండేది. మన చేనేత కార్మికులకు అద్భుతమైన కళాత్మక నైపుణ్యం ఉండేది. కాని ఇదంతా ఒకెత్తైతే, భయంకరమైన కరువుల ముప్పు ఎప్పుడూ పొంచి ఉండటం మరో ఎత్తు. సరైన సాగునీటి వనరులు లేకపోవటం వల్ల అప్పటి ప్రజల జీవనం ఎప్పుడూ ఒక అంచున, అంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉండేది. ఇక రెండవ అంశం, ఆర్థర్ కాటన్ సృష్టించిన సాగునీటి అద్భుతాలు. ఇక్కడే బ్రిటిష్ ఇంజనీర్ జనరల్ సర్ ఆర్థర్ కాటన్ ఎంటర్ అవుతారు. తన అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఈ ప్రాంత భవిష్యత్తునే పూర్తిగా మార్చేశారాయన. 1847లో ధవళేశ్వరం దగ్గర గోదావరి ఆనకట్ట నిర్మాణం మొదలుపెట్టి దాన్యొక్క అద్భుతంలా పూర్తి చేశారు. ఆ వెంటనే 1851లో కృష్ణా ప్రాజెక్టును మంజూరు చేయించి దాన్ని కూడా శరవేగంగా కంప్లీట్ చేశారు. అంతటితో ఆగకుండా 1858లో ఏకంగా భారతదేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలనే ఒక భవిష్యత్ ప్రణాళికను కూడా ప్రతిపాదించారు. కరువు రక్కసి బారి నుండి ప్రాంతాన్ని రక్షించి కోస్తా ఆంధ్రను ఒక అన్నపూర్ణలా, ఒక రైస్ బౌల్లా మార్చింది ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ ప్రాజెక్టుల వెనుక ఆయన ఆలోచనా విధానం ఎంత గొప్పగా ఉందో తెలుసా? అప్పట్లో ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన ఒక లేఖలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. గోదావరి నదికి వరద వచ్చినప్పుడు ఒక్కరోజులో పారే నీరు లండన్లోని థేమ్స్ నదిలో ఏడాడి పొడవునా పారే నీటితో సమానం అని రాశారు. ఆ మాట వింటేనే అర్థమవుతుంది కదా, గోదావరి నది ఉగ్రరూపాన్ని, ఆ అపారమైన జలశక్తిని వృధా పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలన్న ఆయన ముందుచూపే ఈ ప్రాంతాన్ని కాపాడింది. ఇప్పుడు మూడవ అంశానికి వద్దాం. అదే మహిళా విద్యా మార్గదర్శకత్వం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత ఆశ్చర్యకరమైన, ఆ మాటకొస్తే ఆవేదన కలిగించే సంఖ్య ఒకటుంది. అదే 0.5%. అవును, 19వ శతాబ్దం ప్రారంభం నాటికి మద్రాసు ప్రెసిడెన్సీలో మహిళా అక్షరాస్యత కేవలం 0.5% మాత్రమే ఉండేది. అప్పటి సమాజంలో ఆడపిల్లలు విద్యావకాశాలకు ఎంతలా దూరం చేయబడ్డారో చెప్పడానికి ఈ చిన్న అంకెచాలు. అయితే ఇలాంటి ఒక చీకటి పరిస్థితిని మార్చడంలో క్రైస్తవ మిషనరీలు అసాధారణమైన పాత్ర పోషించాయి. వారు కేవలం మత ప్రచారానికే పరిమితం కాకుండా సమాజంలో అణగారిన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు చదువు చెప్పడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు. అప్పటివరకు అసలు బడి గడప కూడా తొక్కనే ఎందరో ఆడపిల్లల కోసం వాళ్ళొక క్రమబద్ధమైన విద్యావ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విద్యా విప్లవం ఎలా జరిగిందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేర్వేరు మిషన్ సొసైటీలు కోస్తా ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలను పంచుకొని మరి తమ విద్యా కేంద్రాలను విస్తరించాయి. ఉదాహరణకు విశాఖపట్నం, మచిలీపట్నం, గుంటూర్, కాకినాడ. ఇలా ఒక్కో సంస్థ ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకుని ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలను స్థాపించాయి. ఇక నాలుగవ అంశం, స్థానిక ఎలైట్ వర్గాలైన కాండ్రేగుల జమీందారీ వంశ వారసత్వం. ఈ చరిత్రలో దొభాసీ అనే పదం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దొభాసీ అంటే ద్విభాషీ అని అర్థం. 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి స్థానిక నవాబులకు మధ్య రాయబారిగా, అనువాదకుడుగా కాండ్రేగుల జోగిపంతులుగారు అద్భుతమైన దౌత్యం నిలిపారు. ఆ సమయంలో ఆయన చేసిన ఈ సేవలకు ప్రతిఫలంగానే దివి తాలూకాలో ఒక పెద్ద జమీందారీ ఎస్టేట్ వారి కుటుంబానికి దక్కింది. కాండ్రేగుల జమీందారుల కుటుంబం కేవలం పాలనకే పరిమితం కాలేదు.
అద్భుతమైన దాతృత్వాన్ని కూడా ప్రదర్శించారు. ఒక పక్క బ్రిటిష్ వారితో దౌత్యం చేస్తూనే మరోపక్క మన స్వదేశీ సంస్కృతిని, విద్యను కాపాడే ప్రయత్నం చేశారు. రాజమండ్రిలో శ్రీ గౌతమీ విద్యాపీఠం స్థాపించడమే కాకుండా ఉపాధ్యాయుల ఇళ్ల కోసం 1500 చదరపు గజాల స్థలాన్ని దానం చేశారు. అంతటితో ఆగకుండా రాజనగరంలో బాటసార్ల కోసం ఏకంగా 500 ఎకరాలతో ఉచిత అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా వారి సేవాదృక్పథానికి గొప్ప నిదర్శనం. ఇక మన ఆఖరి అంశం, ఈ మార్పులన్నీ కలిసి రూపాంతరం చెందిన సమాజం. 19వ శతాబ్దానికి ముందు పరిస్థితులకు, ఆ తర్వాత జరిగిన మార్పులకు మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది కదూ. పదే పదే కరువులకు గురయ్యే దీన స్థితి నుండి అపారమైన నీటిపారుదల వసతులతో ఏకంగా ఒక రైస్ బాల్ స్థాయికి ఎదగడం ఒక గొప్ప మలుపు. అలాగే కేవలం 0.5% ఉన్న మహిళా అక్షరాస్యత నుండి ఆధునిక పాఠశాలల వైపు అడుగులు వేయడం మరొక అద్భుతమైన విజయం. విదేశీ ఇంజనీర్లు, మిషనరీలు, అలాగే దాతృత్వంతో కూడిన స్థానిక జమీందార్లు, వీరంతా ఒకరికొకరు సంబంధం లేకపోయినా ఈ ప్రాంత ఆధునికీకరణ అనే ఒకే లక్ష్య సాధనలో పరోక్షంగా భాగస్వాములయ్యారు. చివరగా ఒకసారి ఆలోచించండి. గతంలో జరిగిన ఈ అద్భుతమైన సమష్టి పరిణామ క్రమాన్ని చూశాక నేటి కాలంలో సమాజాభివృద్ధికి కూడా ఇలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ మరియు దాతృత్వ శక్తుల కలయిక అవసరమెంతుందో అర్థమవుతుంది కదా. ఆనాటి కోస్తాంధ్ర పరిస్థితుల గురించి, అక్కడ వచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ఈ విశ్లేషణ మీకొక స్పష్టమైన అవగాహన ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఆసక్తికరమైన చారిత్రక ప్రయాణంలో నాతో పాటుగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మరొక విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.